బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివ్యాంగులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైకోర్టు వరకు చేరాయి. దివ్యాంగులపై స్మితా వ్యాఖ్యలను ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని సామాజికవేత్త వసుంధర పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారణకు తీసుకున్న ధర్మాసనం పిటిషనర్కు ఉన్న అర్హతను ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగులారని లాయర్ తెలిపారు. అయితే పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, యూపీఎస్ లో ఐఏఎస్ సంబంధించినటువంటి దీంట్లో ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ లో మాత్రం ఖచ్చితంగా దివ్యాంగులకు సంబంధించిన విషయంలో పునరాలోచించాలని కోటాకి పునరాలోచించాలని కొన్ని వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. దాంతో పాటు తెలంగాణలో ఎవరైతే ఈ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కానీ అలాగే గతంలో యూపీఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన హైకోర్టులో ఇవాళ ఒక బిల్లు అనేది దాఖలు చేశారు. ఆ బిల్లు పైన ఇవాళ హైకోర్టులో విచారణ కూడా జరిగింది. అయితే ఈ పిటిషన్ వేసినటువంటి వసుంధర అనే లేడీకి ఆమెకున్నటువంటి ఏంటి, ఆమె ఈ యొక్క పిటిషన్ ఎందుకు వేసింది, ఎందుకు ఆమెకి అన్నటువంటి అర్హత ఏంటి అని కూడా న్యాయమూర్తి ఇవాళ ప్రశ్నించిన తర్వాత ఆమె సామాజిక వేదిక, దాంతో పాటు ఆమె దివ్యాంగురాలు కూడా ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఏదైతే న్యాయమూర్తికి పిటిషన్ చెప్పడం జరిగింది. దాంతో ఈ పిటిషన్ కున్న అర్హతను ప్రశ్నించిన తర్వాత పూర్తి వివరాలతో అఫిడవిట్ కూడా హైకోర్టుకి మీరు సమర్పించాలంటూ కూడా ఇవాళ హైకోర్టు ఆదేశం చేసింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కానీ ఇది విచారణకు వస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన వాదనలు జరుగుతాయి. ఫస్ట్ గా స్మితా సబర్వాల్ తను చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా గత 10 రోజుల నుంచి కూడా అనేక రకాల మాధ్యమాల్లో కూడా విజ్ఞాపనలు వస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్ర దుమారం లేపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైకోర్టులో పిల్లు వేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ ఒకవేళ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ రాణా. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఇక్కడ పెద్ద ఎత్తున హోటల్స్ తో పాటు అదేవిధంగా